ఈ ప్రపంచము నానా రూపాలుగా నానా విధాలుగా ఉంది. వాస్తవంగా మనం చూసినట్లయితే అభిన్నముగా ఏది లేదు. కానీ మనం ఏమనుకుంటాం, ఇప్పుడు పరమాత్ముడు వేరు, అలాగే జీవాత్మ వేరు, ఇది వేరు కాదు. ఇవన్నిటినీ సృష్టించింది ఎవరు? అన్నిటిలో ఉన్నదెవరు? అన్నిటినీ నడిపిస్తుంది ఎవరు? జరుగుతున్న వాటికి ఏమిటి ఇవన్నీ? ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? వీటికి ఆధారం ఎవరు? ఇవన్నీ మనం సరిగ్గా చూసుకుంటే మూలాధారం ఎవరు, మూలం ఎవరు అంటే పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మమే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా, రాజాదిరాజుగా, యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురుగా అవతరించడం అనేది జరిగింది. అందుకే బాబా ఒక మాట అన్నాడు, మీరు ఎక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను నాకు బాగుగా తెలుసునని జ్ఞాపకం ఉంచుకొనుడు. ఇది చాలా ముఖ్యం. ఈ మాట మామూలుగా అనాల. చూడండి, గురుగీతలో ఏవైతే మనం తెలుసుకుంటూ ఉన్నామో, భావార్థాలన్నీ ఏవైతే మనం గ్రహిస్తూ ఉన్నామో వాటన్నింటినీ బాబా సులభ శైలిలో చెప్పేశాడు మనందరికీ. సరిగ్గా మాట్లాడితే ఇప్పుడు మనం చదువుకున్న ఈ శ్లోకం ఏదైతే ఉందో దీని అర్థం ఇదే, మీరు ఎక్కడ ఉన్నాను ఏమి చేయుచున్నాను నాకు బాగుగా తెలుసు. ఎలా? పరమాత్మ విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నాడు, అణువణువునా ఉన్నాడు. కాబట్టి అణువణువున ప్రతి అంశంలో ఉన్న నీకు ఓ గురుదేవా మేమందరం నమస్కరిస్తున్నాం అని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. బాబా జీవిత చరిత్ర చూస్తే